టీడీపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. 5 సీట్లలో ఒకరు జనసేన కేటాయించగా 4 స్థానాలకు టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో 3 అభ్యర్థులను అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. 3 కూడా బీసీ అభ్యర్థులనే సెలెక్ట్ చేయడం విశేషం. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీద రవీంద్రచంద్ర, బీటీ నాయుడు పేర్లను ఖరారు చేశారు. ఇక చివరి నిమిషంలో ఒక సీట్ను బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్కంఠ ఆ వాతావరణానికి ఆ ఎమ్మెల్సీ అభ్యర్థుల టెన్షన్ వాతావరణానికి ఏదైతే ఎమ్మెల్సీ జాతరకి కొంత మేరకు టెన్షన్ వాతావరణం నుంచి బయటకు వచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎమ్మెల్సీ యొక్క ఆ 5 పోస్టులు ఎమ్మెల్యేల కోటా కింద ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ టికెట్లకు సంబంధించి కూడా గత 3-4 రోజులుగా ఆ ఉత్కంఠం నెలకొంది. ముందుగా నాగబాబు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ యొక్క అంశం ప్రతి ఒక్కరిని కూడా టెన్షన్ పెట్టిన వాతావరణం. ఏదైతే నాగబాబుకు సంబంధించి మొదటగా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారు, తర్వాత మంత్రి పదవి కేటాయిస్తారని కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగిన నేపథ్యంలో హఠాత్తుగా ఒకసారిగా సోషల్ మీడియాలో నాగబాబుకి ఓ చైర్మన్ పదవి కట్టబెడుతున్నారు. చైర్మన్ పదవి కట్టబెట్టిన అనంతరం కూడా ఆయన ఆ ఎమ్మెల్సీగా గాను మంత్రిగా గాను ఆయన చేయనట్టున్నాడంటూ కూడా వార్తలు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వార్తలు బొగ్గుమన్నాయి. దీంతో ఒక్కసారిగా యాక్టివ్ అయిన పవన్ కళ్యాణ్ వెంటనే ఆ నాగబాబుకు ఫోన్ చేయటం, ఎమ్మెల్సీ పదవికి సంబంధించి ఆ పేపర్లు దస్తావేజులు రెడీ చేసుకోమంటాం, ఆ యొక్క రికార్డు రెడీ చేసుకున్న తెల్లవారే వెళ్లి నామినేషన్ చేయటం అంతా కూడా చకచక అయిపోయింది. చాణక్యుడిలాగా ఆ పవన్ కళ్యాణ్ కొంత మేరకు నడిపారు అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వార్తలు గుప్పమన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మిగతా 4 ఆ ఎమ్మెల్సీ పదవులకు మొత్తంగా 5 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయినా 5 ఒకటి నాగబాబు కేటాయించగా 4 ఎమ్మెల్సీలు ఉన్నాయి. 4 ఎమ్మెల్సీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశావాహులు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇటు పక్క చంద్రబాబు నాయుడు, మరో పక్క లోకేష్ అవకాశం ఉన్నోళ్ళు ఆ పవన్ కళ్యాణ్ చేత కూడా కొంత మేరకు లోకేష్ కు చంద్రబాబు చెప్పించుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆ జిల్లాల నుంచి దాదాపుగా ఒక్కొక్క జిల్లా నుంచి 5 నుంచి 6 ఆశావాహులు అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆయన తనయుడు లోకేష్ ను కలిసి తమకు టికెట్ కేటాయించాలని అడిగిన నేపథ్యం. మొత్తంగా చూసుకుంటే నేటి నుంచి నిన్నటి దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అను లోకేష్ చుట్టూ కూడా తిరిగారు. నేటి ఉదయం నుంచి కూడా పూర్తిగా అందరినీ ఆగిపోమన్న పరిస్థితి. ఈ రోజు ఉదయం కూడా కొంతమంది చంద్రబాబును కలవాలని, లోకేష్ ను కలవాలని ప్రయత్నించినప్పటికీ ఆ ఎవరిని కలవద్దని ఇప్పటికే అధిష్టానం నిర్ణయం తీసుకుందని ఈ రోజు తెల్లవారు చెప్పేపాటికి ఈ రోజు తెల్లవారు నుంచి కూడా ఆశావాహులు ఎవరు లోకేష్ ని చంద్రబాబుని కలవని పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైతే ఎవరికి కేటాయిస్తారనేది ఉత్కంఠకైతే కొంత మేరకు ఆ అధికార పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ తెరదించారు. 4 ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించారు. దాంట్లో ఒకటి ఆ బీజేపీకి కేటాయిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మిగతా 4 ఒకటి బీజేపీకి కట్టబెట్టగా మిగతా 3 ఎమ్మెల్సీ టికెట్లు టీడీపీలోని ఆ సీనియర్లకి ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టుబెట్టి మరోసారి చంద్రబాబు నాయుడు తన చాణక్యతను అయితే ప్రదర్శించుకున్న పరిస్థితి అయింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి కావలి గ్రీష్మాని ఎమ్మెల్సీగా ఎన్నిక చేశారు. ఆమె ఎస్సీ కోటాకి సంబంధించి ఆమెని కావలి గ్రీష్మకి మొదటగా ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. ఆ తర్వాత బీదా రవిచంద్ర నెల్లూరుకి చెందిన బీదా రవిచంద్ర కేటాయించారు. వాళ్ళ అన్న రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు. అయితే బీదా రవిచంద్ర కూడా కొంత మేరకు గతంలో ఆ టికెట్ కేటాయించలేదు. బీదా మస్తాన్ రావు నెల్లూరుకి అప్పగించారు. 3వ టికెట్ వచ్చేసి బీటీ నాయుడు కర్నూలుకు చెందిన వ్యక్తి బీటీ నాయుడుకి కేటాయించారు. చూసుకుంటే కావలి గ్రీష్మ శ్రీకాకుళానికి చెందిన ఈమె ప్రతిభ
ప్రతిభా భారతి ఏదైతే మాజీ స్పీకరు ఆ ప్రతిభా భారతి ఉంది, ప్రతిభా భారతి వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. ప్రతిభా భారతికి ఆ కొడుకులు ఎవరు లేకపోవటం, ఉన్న ఏకైక కూతురు కావలి గ్రీష్మ. కావలి గ్రీష్మ ఆ రాజకీయాల్లో చాలా చురుకుగా, చాలా పదునుగా ఆమె రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. కావలి గ్రీష్మని ఎవరైనా కదిలించుకోవాలన్నా కొంత మేరకు అమ్ము అని భయపడే పరిస్థితి ఉంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో అత్యధిక యాక్టివ్ గా ఉండే వాళ్ళల్లో ఒకటిద్దరు లిస్ట్ లో ఆమె పేరు కూడా ఉంటది. కావలి గ్రీష్మ అంతా యాక్టివ్ గా ఉండే పరిస్థితి ఉంటది. అలాగే స్టేట్ మహిళా సెక్రటరీగా కూడా ఆమె పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఆ రాష్ట్ర పార్టీ పదవులో కూడా రాష్ట్ర స్టేట్ మహిళా పోస్ట్ లో కూడా ఉంది. అలాగే ఏదైతే ఆ కూతురికి సంబంధించి ప్రతిభా భారతి కూడా కొంత మేరకు గత కొన్ని సంవత్సరాలుగా కూడా కూతుర్ని ప్రతిభా భారతి కూడా రాజకీయాల్లో ముందుండి నడిపిస్తుంది. అయితే నాగేశ్వర్, ముగ్గురు బీసీ అభ్యర్థులను ఎంపిక చేయడానికి దాని వెనుక ఏమైనా ముఖ్యమైన కారణం ఉందంటారా? ఏదైతే కావలి గ్రీష్మ గాని అలాగే బీదా రవిచంద్ర గాని బీటీ నాయుడు గాని వీళ్ళల్లో చూసుకుంటే కొంతమంది ఎస్సీ నియోజకవర్గానికి చెందిన ఎస్సీ చెందిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బీసీలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రధానంగా రాష్ట్రంలో కొంత మేరకు బీసీలకు ఎస్సీలకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా కూడా టీడీపీ పార్టీ ముందుండాలని అనుకుంటా ఉంది. మొదటి నుంచి కూడా టీడీపీలో పెద్ద ఎత్తున బీసీలకి పట్టం కడతారు, బీసీలకి సపోర్ట్ చేస్తారు, బీసీలు వెన్నంటే ఉంటది టీడీపీ పార్టీ అనేది మొదటి నుంచి కూడా ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది. ఏదైతే ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు మొదట ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా బీసీలకి పెద్దపీట వేశారు. బీసీలకు పెద్దపీట వేసిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీకి పెద్దపీట బీసీలు వేస్తారు. బీసీలకి పెద్దపీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే అది ఆ టీడీపీ పార్టీ అనే చెప్పే పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆ టికెట్ ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించారో ఎమ్మెల్సీ టికెట్ కేటాయించిన ప్రతి ఒక్కరు కావలి గ్రీష్మకు కూడా ఆమెకి కళా వెంకట్రావు ఆమెకి యాంటీ అభ్యర్థిగా ఉన్నారు. కొంతమేరకు వాళ్ళు ఎదురుకు పడదు. అలాగే కోండ్రు మురళి మొదటిగా రాజం టికెట్ గ్రీష్మకి కేటాయించారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అది కోండ్రు మురళికి పోయింది. ఆమెకు టికెట్ కేటాయించలేకపోవడం వల్ల ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించిన పరిస్థితి ఉంది. అలాగే బీదా రవిచంద్ర కూడా మొదటగా టికెట్ కేటాయించి ఆ తర్వాత మిస్ అయిన వారిలో ఆయన కూడా ఉండటం వల్ల వాళ్ళకి ఏదైతే రాజకీయాల్లో మొదటి నుంచి టీడీపీని అంటిపెట్టుకొని ముఖ్యంగా ఆ టీడీపీ కొలమానం ప్రకారం 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. టీడీపీ ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఈ 5 సంవత్సరాలు కూడా పార్టీని ఎక్కడా భయపడకుండా ₹1 ఖర్చు పెట్టుకుంటూ పార్టీని ముందుండి నడిపించడం, వైఎస్ఆర్సీపీ పార్టీకి అగ్రెసివ్ గా పోయిన వారిలో ముందు ఆ లిస్టు తీసిన పరిస్థితి ఉంది. ఆ లిస్ట్ లో ప్రధానంగా బీటీ నాయుడు గాని బీదా రవిచంద్ర గాని కావలి గ్రీష్మ గాని వీళ్ళు అగ్రెసివ్ గా పనిచేసి పార్టీ కోసం కష్టపడి పార్టీని నిలబెట్టిన పరిస్థితి ఉంది. అందుకే వీళ్ళ ముగ్గురికి కూడా పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. 4 ఎమ్మెల్సీ స్థానం బీజేపీకి కేటాయించారని కూడా సమాచారం అందుతుంది. బీసీ ఏదైతే ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీకి కేటాయించిన వాటిల్లో విశాఖపట్నానికి చెందిన మాధవానికి కేటాయించవచ్చు అనే ఆ సమాచారం కూడా అందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఒకటి జనసేన, ఒకటి బీజేపీ, మిగతా 3 కూడా టీడీపీ తీసుకోవడం పట్ల ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఎక్కడా లుకలుకలు రావడానికి కానీ ఏదైతే ధర్మపరంగా సత్యపరంగా టీడీపీ ఎన్డీఏ కూటమిలో అందరినీ కలుపుకొని పోవడంలో ముందుంటది, కలుపుకొని పోవడంలో తాము కూడా ముందుంటాము అని మరొకసారి చంద్రబాబు నాయుడు నిరూపించుకున్న పరిస్థితి ఉంది. ఇటు పక్క జనసేన పార్టీ నుంచి కానీ మరో పక్క రాష్ట్రాల్లో బీజేపీ కానీ కేంద్రంలో బీజేపీ కానీ ఇద్దరు కూడా ఎక్కడా నొచ్చుకోకుండా చంద్రబాబు నాయుడు చెరొక ఎమ్మెల్సీ టికెట్ కేటాయించి మిగతా 3 కూడా చంద్రబాబు నాయుడు తీసుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అనుష.